హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ లిస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంది. అలాగే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి కూడా ఈ మెరిట్ లిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు 2 లిస్ట్ రిలీజ్ చేశారు. ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఇంకొకటి నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. నేను వీటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కాంపిటీషన్ ఎలా ఉంది అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్లీ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఇందులో గనక మీ పేరుంటే, ఓకేనా, ఇందులో గనక మీ పేరుంటే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టే, ఓకేనా. ఫస్ట్ చూడండి. మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి పైన సెర్చ్ అని ఉంటుంది కదా, సెర్చ్లో మీ నేమ్ సెర్చ్ చేయండి. మీ నేమ్ ఉంటే ఇందులో మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టే, మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో మనకి లోకల్ మాత్రమే ఉంది, నాన్ లోకల్ అనేది లేదు. కేవలం 100% సీట్స్ లోకల్ స్టూడెంట్స్కే ఉంది, ఓకేనా. ఫస్ట్ మీరు చూడొచ్చు, టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 16,679 స్టూడెంట్స్ ఉన్నారు. వీటితో పాటు కొందరు పిటిషన్స్ వేశారు కదా, పిటిషనర్స్ ఉన్నారు కదా. పిటిషనర్స్లో కూడా వీళ్ళు 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్, అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్. ఇప్పుడు మీరు ఈ లిస్ట్లోనే చూడండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనే కిందకి వెళ్ళిపోతే ఈ 16,679 కన్నా కింద లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్ ఇది ఉంటుంది. వీళ్ళందరినీ పర్మిట్ చేశారు, ఓకేనా. వీళ్ళందరినీ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్తో వీళ్ళందరినీ కౌన్సిలింగ్కి పర్మిట్ చేశారు. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అనేది మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సీరియల్ నెంబర్ ఆర్డర్ వైజ్గా ఇవ్వలేదు, అంటే 1 2 3 4 అలా ఇవ్వలేదు సపరేట్గా, కలిపే ఇచ్చారు కాబట్టి దీన్ని ఎక్సెల్లోకి మార్చి ఎంతమంది ఎలిజిబిలిటీ ఇచ్చారో చూడాల్సి ఉంది. అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చారు పిటిషనర్స్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏపీలో ఏయూ రీజన్ కానీ ఎస్వియూ రీజన్ కానీ అని వస్తున్నారు కాబట్టి వీళ్ళని పిటిషనర్స్ని నాట్ ఎలిజిబుల్ చేసేసారు. ఆల్రెడీ వేరే చోట లోకల్ వస్తున్నారు కాబట్టి 2 చోట్ల డామ్సిల్ అనేది క్లెయిమ్ చేయకూడదు 2 స్టేట్స్లో అని వీళ్ళని మట్టుకు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు కదా, వీళ్ళని పిటిషనర్స్ అయినా కూడా వీళ్ళని నాట్ ఎలిజిబుల్ చేశారు, రిమైనింగ్ వాళ్ళని ఎలిజిబుల్ చేశారు. ఇలా లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్ వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు ఏంటంటే కోర్టు ఆర్డర్స్ మీద డిపెండ్ అవుతుంది, వీళ్ళని ప్రస్తుతానికైతే కన్సిడర్ చేశారు. మళ్ళీ ఇక్కడ షెల్ బి సబ్జెక్ట్ టు ద ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ పెండింగ్ కేసెస్. ఫైనల్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ మీద డిపెండ్ అవుతుంది అని వీళ్ళకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా వీళ్ళకన్నా పైన ఉన్న వాళ్ళు 16,679 ఉంది కదా, వీళ్ళందరూ ఇంకా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టే. మీరేం చేయాలి అంటే, మీ పేరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, మీ మార్క్స్, మీ రోల్ నెంబర్, మీ జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఉందా, మైనారిటీ ఉందా, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ రోజే మోస్ట్లీ వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఏ రోజు రావచ్చు అంటే, ఇలా ఇందులో మీకు ఏమైనా తప్పులు ఉంటే మీ పేరులో కానీ లేకపోతే మీ కేటగిరీలో కానీ జెండర్లో కానీ ఏవైనా కానీ తప్పులుంటే మీరు గ్రీవెనెన్స్ సెండ్ చేయొచ్చు. ఆ గ్రీవెనెన్స్ ఎప్పటిలోపు సెండ్ చేయాలి అంటే 25th సెప్టెంబర్ అప్ టు 5 PM వరకే. దాదాపు 1 రోజు ఇచ్చారు టైం అంతే. మీరు 25th సెప్టెంబర్ అంటే రేపటిలోపు, రేపు 5 PM లోపు మీరు సెండ్ చేయాలి. అది కూడా ఎవరికి సెండ్ చేయాలి? ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి, knrugadmission@gmail.com. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రమే ఏం తప్పు ఉన్నదో అది సెండ్ చేయండి. అంటే మీ రోల్ నెంబర్ పెట్టేసి ఏమి మిస్టేక్ ఉందో అది పెట్టేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ పెట్టేస్తే మీరు గ్రీవెనెన్స్ అనేది సెండ్ చేయొచ్చు. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రమే, ఏం తప్పులు లేకుంటే మీరు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో సంబంధించి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనే పిటిషనర్స్ లిస్ట్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకొక లిస్ట్ రిలీజ్ చేశారు, లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని. అంటే వీళ్ళందరూ ఇంకా కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అనే. నేను మీరు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను మీకు ఎప్పుడో ఒక 10 days బ్యాకే చెప్పాను, అప్లై లిస్ట్ వచ్చింది కదా, ఆ రోజే చెప్పాను.
సో నేను కట్ ఆఫ్ని ప్రెడిక్ట్ చేసేటప్పుడు నేను అందరినీ తీసుకోలేదు, ఒక 130 మెంబర్స్ అట్లా పిటిషన్ వేశారు కదా, వాళ్ళని మాత్రమే తీసుకున్నాను. సో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసే ఆప్షన్ ఉంది అని నేను మీకు అప్లై లిస్ట్ వచ్చినప్పుడే చెప్పాను. సో నేను ఎలా అయితే చెప్పానో, సో కేవలం పిటిషనర్లో వేసిన ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేశారు, కొద్దిమందిని నాట్ కన్సిడర్ చేశారు, వాళ్ళు ఏపీలో లోకల్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ. అందుకనే మనం కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేసేటప్పుడే అనుకున్నాం అందరికీ లోకల్ ఇవ్వరు, ఎందుకంటే దాదాపు 900+ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, నాన్ లోకల్ స్టూడెంట్స్. అందరికీ లోకల్ ఇవ్వకపోవచ్చు అని నేను చెప్పాను. సో మనం అనుకున్నట్టుగానే అందరికీ లోకల్ ఇవ్వలేదు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 23 పేజెస్ ఉంది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఆల్మోస్ట్ 23 పేజెస్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు 23 పేజెస్ ఉంది. ఎందుకు నాట్ ఎలిజిబుల్ అంటే నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ మెజారిటీ క్యాండిడేట్స్కి ఇదే ఉంది, నాన్ లోకల్ కాబట్టి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే తెలంగాణలో మనకి నాన్ లోకల్ అనేదే లేదు. అలాగే స్కోర్ ఈజ్ లెస్, కొద్దిమందికి ఇలా కూడా ఉన్నాయి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ప్రకారం లేదు. అండ్ అలాగే సో ఇంకా 9th and 10th బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయలేదు. అండ్ డిఫరెంట్ రీజన్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు ఈ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఒకవేళ మీరు కనుక నిజంగానే తెలంగాణకి లోకల్ అయ్యేటట్టు ఎలిజిబుల్ అయితే సో మీరు కూడా గ్రీవెనెన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. సో మీరు కూడా 25th సెప్టెంబర్ అప్ టు 5 PM లోపు ఈ మెయిల్ ఐడికి సో మీరు ఏమన్నా గ్రీవెనెన్స్ సబ్మిట్ చేయాలనుకుంటే మేము లోకల్ కిందకే వస్తాము, మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకుంటే మీరు అవి వాళ్ళకి పెట్టచ్చు. వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ మీరంతా కరెక్ట్ పెడితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది, లేకపోతే రాంగ్గా పెడితే ఉండదు. ఓకేనా. సో 25th అంటే రేపు వాళ్ళు పెడతారు కదా గ్రీవెనెన్స్. సో రేపు రాత్రికి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేయచ్చు ఒకవేళ, లేకపోతే రేపు రాత్రికి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు రాత్రి కుదరకపోతే నాకు తెలిసి 26th కల్లా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే October 1 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాజ్ పర్ NMC October 1 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వాలి కూడా. ఇప్పుడు స్టేట్లో కౌన్సిలింగ్ జరగకపోతే అది మనకి స్టేట్లో సంబంధించి, కానీ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోయి ఉంటారు కదా స్టూడెంట్స్ ప్రతి కాలేజ్లో. సో October 1 నుంచి క్లాసెస్ అనేవి జరుగుతాయి కాబట్టి October 1 లోపు కనీసం ఒక్క రౌండ్ అన్నది జరగాలి. ఓకేనా. కాబట్టి వీళ్ళు ఇంత తొందరగా ఇచ్చారు ఈ గ్రీవెనెన్స్కి కూడా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పెట్టుకోండి, రేపు నైట్కి కానీ ఎల్లుండి మార్నింగ్కి కానీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దానికి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే చాయిస్ ఫిల్లింగ్లో, అలాగే సో మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు సో మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో కట్ ఆఫ్కి సంబంధించి నేను టుమారో వీడియో చేస్తాను. సో నేను ప్రీవియస్గా చెప్పిన కట్ ఆఫ్ కన్నా కొంచెం ఇంకా తక్కువ వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను ముందుగానే వీళ్ళని నాన్ లోకల్ వాళ్ళని కన్సిడర్ చేయలేదు. సో అది పక్కన పెట్టేయండి. అండ్ ఎందుకు తక్కువ వెళ్ళొచ్చు అంటున్నానంటే కొత్తగా కాలేజెస్ యాడ్ అయ్యాయి కదా. సో ఆ కొత్త కాలేజెస్ యాడ్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ పోవచ్చు. ఎంత ఉంటుంది అనేది నేను టుమారో మళ్ళీ వీడియో చేస్తాను. సో అప్పుడు చూద్దరు కానీ. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.